దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, అందుకే దాసుడు ఎరగడు గనక యజమానుడు అంటున్నటువంటి మాట చూడండి. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాడు. దాసుడు మీరు, యజమానుడు దేవుడు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతం! దేవుడు మనలని స్నేహితుడు అని పిలుస్తాడట. ఎవరినైనా పిలిచాడా? ఎవరిని పిలిచాడు? వాక్యం సెలవిస్తోంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో అబ్రహాముకు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహామునకు అబ్రామ్ అని పేరుంది, అబ్రాము తర్వాత అబ్రహాము అనే పేరు ఉంది. కానీ మరొక పేరు ఉంది అటు ఇక్కడ. ఏంటంట? దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రాము ఆశీర్వదించబడిన తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. ఆశీర్వాదం పొందినటువంటి అబ్రహామునికి దేవుని స్నేహితుడని పేరు కూడా పెట్టబడింది. ఇవన్నీ ఎలా జరిగినాయి అబ్రహాము కంటే? ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఎంత అద్భుతమైనటువంటి మాట! యజమానుడు దాసుడితో దాసుడని పిలవక ఇక మీదట నిన్ను స్నేహితుడని పిలుస్తాను అంటూ ఉన్నాడు. ఇతడు అక్కడ అబ్రహాము దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడిందంట. అబ్రహాం అట దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి స్నేహితుడు ఎప్పుడయ్యాడంటే నీ యజమానుడి మాట నీవు విన్నప్పుడు ఆయనకి నీవు స్నేహితుడవైతావు. అబ్రహాము యజమానుడైనటువంటి దేవుని మాటను విన్నాడు కాబట్టే అబ్రహాముకు అలాంటి పేరు కలిగింది. అంతేకాదు, చూడండి అక్కడ ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని యొక్క మాటకి లేక యజమానుడి యొక్క మాటకి దాసుడుగా విన్నాడు కాబట్టే స్నేహితుడయ్యాడు. అంత దగ్గరయ్యాడు కాబట్టే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎంత అద్భుతమైనటువంటి మాట! నీవు నీ యజమానుడైనటువంటి దేవునికి దాసుడుగా కాకుండా నీవు స్నేహితుడుగా అయినప్పుడు నీ యజమానుడైన నీ దేవుడు నీకు ఏది కూడా దాచిపెట్టడు. జరిగేది జరగబోయేది ఆయనకు తెలుసు గనక ఆయన నీకేది కూడా దాచిపెట్టడు. దేవుని బిడ్డలారా, నీవు నీ యజమానుడికి అనగా నీ దేవునికి నీవు లోపడినప్పుడు నీవు నీ దేవునికి స్నేహితుడవైతావు. ఎప్పుడైతే నువ్వు నీ దేవునికి స్నేహితుడవైతావో నీ కుటుంబంలో జరిగేది జరగబోయేది దేవుడు నీకు చూపిస్తాడు, మాట్లాడతాడు, చెప్తాడు. నీవు దాన్ని తప్పించుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, అంతేకాదు అక్కడ ఎంత చక్కని మాట ఉంది చూడండి. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎంత చక్కని మాట! మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. జక్కయ్య ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని మాట్లాడినప్పుడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమని మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దేవుడైన మాటకి, మీ దేవుడైన యెహోవా మాటకి మీరు విధేయత చూపినప్పుడు, మీరు విన్నప్పుడు ఆయనకి మీరు స్నేహితులైతారట. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట! అంతేకాదు
అక్కడ చక్కని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటిదంటే దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎంత అద్భుతమండి! మోషే కూడా దేవుని మాటను నమ్మాడు, విన్నాడు, విధేయత చూపాడు. కాబట్టి మోషేతో దేవుడంట ముఖాముఖిగా మాట్లాడుచున్నాడంట. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా. అట్లా ఎంత చక్కని మాట! మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఈరోజు దేవుడు నీకు దర్శనమిచ్చి మాట్లాడాలని చూస్తున్నాడు. స్వప్నం ద్వారా మాట్లాడాలని చూస్తున్నాడు. ప్రవచనము ద్వారా మాట్లాడాలని చూస్తున్నాడు. నీవు నీ దేవునికి లోబడ్డప్పుడు, నీవు విధేయత చూపించినప్పుడు, నిన్ను దేవుడు ఏది విడిచిపెట్టమంటున్నాడో అది నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఏ స్థలములో నుండి నిన్ను వేరుగా వెళ్ళమంటున్నాడో నీవు వేరుగా వెళ్ళి జీవించినప్పుడు నీ దేవునికి నీవు స్నేహితుడవైతావు. ఆయన అబ్రహామునకు ఏదైనా దాచేదనా అని అన్నప్పుడు నీకే కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, జరగబోయే వాటిని నీ దేవుడు దాచడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీకు దేవుడు స్నేహితుడుగా ఉండాలని ఆశపడి ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దాసులని పిలువక మిమ్మల్ని ఆయన స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు. స్నేహితులుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. గల కారణం ఏంటంటే మీరు ఫలించాలని, మీరు ఫలించి నిలిచి ఉండుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు, మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొచ్చుటకు, మిమ్మల్ని గొప్ప చేయుటకు ఆయన మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప భాగ్యము నువ్వు కలిగి ఉన్నట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు నీతో నీ కుటుంబముతో మాట్లాడునుగాక. ఆమేన్.